హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చూస్తున్నారు కదా, ఏమిటంటారు ఇది. సో తెలంగాణలో సర్వపిండి ఎలాగో ఆంధ్ర గోదావరి సైడ్ అయితే ఈ సొరకాయ అట్టు ఆర్ఎల్స్ ఆనపకాయ అట్టు అలా అనమాట. సో ఆనపకాయని చక్కగా కొరేసుకొని దానిలో తగినంత ఉప్పు, బియ్యపిండి, సో జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ ఈ టైప్ వస్తే సరిపోతుంది. సో ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదంటే ముందు రోజు పిండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్క రోజు చేసుకోవచ్చు అనమాట. సో అది పచ్చిమిరపకాయ పేస్ట్ ఇందాక మర్చిపోయాను అనమాట కలపడము. సో ఇన్ ద సెకండ్ వీడియో. సో ఇలా పెనం బాగా వేడెక్కిన తర్వాత ఐదర్ మీరు ఇలా హ్యాండ్తోన స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో బాగా ఎక్స్పీరియన్స్ అయితేనే ఇది ట్రై చేయండి, లేదంటే కనుక చేయి కాలుతుంది. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఎంత తిన్గా వీలైతే అంత తిన్గా చేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట అట్టు అనేది. సర్వపిండికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే, సో దానిలో వచ్చి వాటర్ కంటెంట్ అంతా తీసేస్తామన్నమాట. సో ఆనపకాయ గుజ్జులోంచి అంతా. బట్ దీనిలో ఏంటంటే ఆ వాటర్ అలాగే ఉంచి దానిలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి వేసేసుకుంటాం అనమాట. సో ఏదర్ ఇలా మీరు స్పూన్తో వేసుకోవచ్చు బిగినర్స్ అయితే కనుక, సో మీకు చేయి కాలకుండా ఉంటుందని. సో ఇది బాగా స్ప్రెడ్ చేసేసుకొని బాగా ఆయిల్ పడుతుంది. 2 సైడ్స్ ఫ్లిప్ చేసేసుకొని మంచిగా రోస్ట్ వచ్చేలాగా కాలనిచ్చేసి దానిలో ఎర్రకారం అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. సో నెల్లూరు ఆంధ్ర సైడ్ అంతా బాగా ఫేమస్. సో రెడ్ చట్నీతో తింటే చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.